హాయ్ ఎవ్రీవన్. క్రిందటి వీడియోలో ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిప్ట్ లేదా కుఫు పిరమిడ్ చూశాం కదా. ఈ వీడియోలో మనం 2 పిరమిడ్స్ చూస్తాం. అయితే ఒక దాంట్లోకి మాత్రమే అనుమతి ఉంది, అది గ్రాండ్ సన్ యొక్క పిరమిడ్. చాలా లోపలికి వెళ్తాం, దాదాపు 40 మీటర్స్ కిందికి వెళ్తాం. చాలా బాగుంటుంది ఈ వీడియో, చూడండి. ఇప్పుడే ఒక గుర్రపు బండి మాట్లాడుకున్నాం. ఇది కారణమైనట్లు లేదు. ఈ పిరమిడ్ చుట్టూతా ఇలాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి. ఇదల్లా టౌన్ ఉన్నట్లు ఉంది. చూడండి, అక్కడ మీకు దూరంగా చూస్తే కనిపిస్తుంది టౌన్. మళ్ళీ ఇప్పుడు మనం చూసినటువంటి గ్రేట్ పిరమిడ్ చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్లలో ఎత్తైన పిరమిడ్ మళ్ళీ అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఆ పిరమిడ్కి ఇప్పుడు మనం వెళ్దాం, దాని దగ్గర నుంచి చూద్దాం. ఇంతకుముందు చూసినటువంటి పిరమిడ్ మనది గిజా, ఇది ద గ్రేట్ పిరమిడ్. కుఫూస్ సమాధి ఏదైతే ఉందో ఆ యొక్క పిరమిడ్ ఇప్పుడే చూసుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఒక సన్నని దారి కనిపిస్తుంది. చుట్టూతో చూస్తే అక్కడక్కడ లోపలికి గాలి రావడం కొరకు మళ్ళీ ఇలాంటి ఏర్పాట్లు కూడా చేసింది. చూడండి, అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ అంతా కూడా హార్స్ రైడింగ్ సందడి చాలా ఎక్కువగా ఉంది. ఎలా వెళ్తున్నా చూడండి. సో ఇటు సైడ్ కుఫు యొక్క పిరమిడ్ చూసుకున్నాం కదా. కుఫు అంటే ఒక కింగ్, పారో చక్రవర్తి. మరి ఈ వెనుకనే తన యొక్క కొడుకు కాఫ్రే యొక్క పిరమిడ్ ఇది. ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళబోతున్నాం. మరి దీనికి లోపలికి లేనట్టుంది ఎంట్రన్స్, కానీ దగ్గర నుంచి చూద్దాం. అయితే చూడండి, ఈ పిరమిడ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పైనుంచి మళ్ళీ దీన్ని చాలా స్మూత్గా చేయాలనుకున్నారు. నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందా, లేకపోతే అలా మొత్తం చేస్తే తర్వాత కాలక్రమంలో కూలిపోయిందో తెలియదు, కానీ పైన చూడండి అలా స్మూత్గా కూడా చేయాలనుకున్నారు. చాలా థాట్ తోటి చేశారు వీళ్ళు. అద్భుతం. ద ఏరియా ఈజ్ అమేజింగ్, వండర్ఫుల్. మంచి ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడికి వస్తే. వండర్ఫుల్. దిస్ ఈజ్ ఫాదర్స్ పిరమిడ్ అండ్ దిట్ సైడ్ దిస్ ఈజ్ సన్స్ పిరమిడ్. చూడండి, గుర్రపు బగ్గీలు ఎన్ని వస్తున్నాయి. మనం కూడా రిటర్న్లో గుర్రపు బగ్గీలో వద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ కుఫు యొక్క పిరమిడ్ చూసుకున్నాం కదా. ఇటు సైడ్ కొడుకు యొక్క కాఫ్రే యొక్క పిరమిడ్ ఇక్కడ నుంచి చూసాం. లోపలికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు మనం 1 కిలోమీటర్ దూరం ఇక్కడ నుంచి వీళ్ళిద్దరి యొక్క సామ్రాజ్యపు సక్సెసర్ ఉన్నారు. అతని సక్సెసర్ అని చెప్తారు, లేదా ఎవరి కొడుకు, కాఫ్రే కొడుకు అంటే ఓకే. కుఫుది అక్కడ ఉంది. ఎస్, దట్ ఈజ్ కుఫు పిరమిడ్ అండ్ దిస్ ఈజ్ ఆయన కొడుకు కాఫ్రే పిరమిడ్. తర్వాత ఈ సామ్రాజ్యపు సక్సెస్లో పాల్గొన్నటువంటి ఈ యొక్క కాఫ్రే కొడుకు పిరమిడ్ చూడడానికి మనం ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ నడిచి వెళ్తూ ఉన్నాం. చూడండి, పాపం అక్కడ గుర్రము పాపం ఈ రాళ్ల మీద నడవలేక అడ్డం పడిపోయింది. దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, పాపం అది ఆ రాళ్ళ దారిలో ఎగిరొచ్చి కంప్లీట్గా అడ్డం పడిపోయింది. చూడండి, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. అది లేయడానికి వస్తలేదు, కనీసం ఆ బండినన్నా ఇప్పొచ్చు కదా. సో మనం అవతల తాత చూసుకున్నాం, తర్వాత తండ్రి చూసుకున్నాం. ఇది లాస్ట్ వాని యొక్క మనుమని యొక్క పిరమిడ్, ఇది సమాధి. దీంట్లోకి ఇప్పుడు మనకు ఉంది టికెట్. మధ్యలో ఒకదానికి మాత్రం లోపలికి పోవడానికి ఎంట్రన్స్ లేదు, దీంట్లో కూడా ఉంది ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. ఇది మాత్రం గ్రానైట్తో మొత్తం కట్టడానికి పోయిండు, పై వరకు కూడా ఒక డిజైన్ చేసి లాస్ట్ రోడ్ కాబట్టి. కానీ ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. మరి వాళ్ళ సామ్రాజ్యాలు అప్పుడు కుప్పకూలిన చూడొచ్చు. అక్కడ మనకు అన్ని కుప్పకూలిన రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఫస్ట్ అన్వేష్ పద. అన్వేష్ వెళ్తా ఉన్నాడు, అవినాష్ వెళ్తా ఉన్నాడు. నెక్స్ట్ మహేష్ వెళ్తాడు లోపలికి. ఇక్కడ కూడా మనం కంప్లీట్ సేమ్ ఆ తాత ఆ సమాధి చూడడానికి ఎట్లా వెళ్ళామో ఇక్కడ కూడా అలాగే వెళ్ళాలి. చూడండి, ఫైట్ వర్షిత్ వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత నేను వెళ్తా. చూడండి, కంప్లీట్ బెండ్ అయిపోవాలి. ఇక్కడ కూడా అట్లాగే అమ్మమ్మ బెండ్ అయిపోవాలి. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ టు సీ ఈ యొక్క సామ్రాజ్యానికి బాగా సహకరించినటువంటి లాస్ట్ వ్యక్తి. వీళ్ళు 3 ఉన్నారు, కుఫు, కఫ్రే అండ్ మరి వాళ్ళ ఈయన పేరు తెలియదు మనకి. ఈ విధంగా ఇక్కడ ఆయన పేరు మెన్షన్ చేయలే. మనం వెళ్తా ఉన్నాం దీంట్లో. చూడండి, వంగే వెళ్ళాలి. ఈయన మాత్రం కిందికి ఉంది. చూడండి, ఇలా వంగి కంప్లీట్ బెండ్ అయి ఉన్నాం మనం.
కంప్లీట్ వ్యూ కొరకు నేను కొద్దిగా వాళ్ళు బాగా ముందుకు పోయిన తర్వాత పోతా ఉన్నా. ఇది కంప్లీట్ వ్యూ ఇలా ఉంటుంది. కంప్లీట్ వ్యూ ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. వంగిపోవాలి, వంగిపోవాలి, కంప్లీట్ వంగిపోవాలి. ఏమాత్రం వీళ్ళు తర్వాత చెక్కలతో నిర్మాణం చేసారు, కానీ మిగతా టైంలో ఇది చాలా స్లోప్గా ఉన్నది. ఈ చెక్క మెట్లు వేసి మనకు ఇప్పుడు పోవడానికి స్లోప్. అబ్బో నెత్తి తగిలింది, తగిలింది నెత్తి. సో ఈ మధ్యలో చూడండి మంచిగా ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత శివాని శివాని రాజా మంచి పేర్లు రాసుకున్నారు. లవ్ సింబల్ వేసి రజత్ అంట. ఇది మనలో పరిస్థితి. ఎక్కడ వచ్చినా దేనైనా ఉపయోగించుకుంటారు మన ఇండియన్స్. చూడండి ఇంత పెద్ద లోపల ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కట్టించుకుంటే వాడు ఫ్రీగా వచ్చి రాసేసుకొని మన పేర్లు. వండర్ఫుల్, అమేజింగ్ థింగ్. మళ్ళీ బెండ్ అయిపోవాలి దీంట్లో కూడా. లోపలికి వచ్చినా కొంత నిలబడి రావడానికి ఉంది. సో ఇది కంప్లీట్ అండర్ గ్రౌండ్లో ఉంది. మధ్యలోకి వచ్చేసినాము. మిగతా పిరమిడ్లు పైకి వెళ్తే ఇది మాత్రం అండర్ గ్రౌండ్లో ఉంది. చూడండి కంప్లీట్ అండర్ గ్రౌండ్ వెళ్తా ఉన్నాం. ఇది అమేజింగ్గా ఉంది. ఇది ఇంకా అదిగండి అదొక టైప్, ఇది ఒక టైప్. వర్షిత్ కమ్. చూద్దాం ఇక్కడ ఏమో చూస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకా ఏమో ఉంది లోపల. అరే ఎంత అద్భుతంగా కట్టుకున్నారు చూడండి. ఇక్కడ కూడా ఒక దారి ఉంది కానీ దీన్ని మూసేసిండ్రు. సరే వెళ్దాం పదండి. సో లాస్ట్ వాడిది ఇలా వెళ్ళాలి మనం. పైనుంచి కింద నుంచి పైకి వస్తూ ఉన్నారు అంతా జనాలు. స్టెప్స్ దిగి మనం ఇప్పుడు కిందికి వెళ్ళాలి. ముందల వర్షిత్ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. స్లోగా వెళ్ళాలి. అది మాత్రం పైకి ఎక్కితే ఇవన్నీ కిందికి అండర్ గ్రౌండ్ వస్తూ ఉన్నాం. చూస్తే పిరమిడ్ చిన్ననే ఉంది కానీ చాలా లోపలికి అండర్ గ్రౌండ్ ఉంది. ఇది లాస్ట్ వాడిది యొక్క మనమని యొక్క ఇది దీంట్లో చూస్తే కంప్లీట్ అండర్ గ్రౌండ్. బాబా జాగ్రత్త సారు. సో ఈ అండర్ గ్రౌండ్లో మరి ఎక్కడ పెట్టారు అయితే చాలా దారులన్నీ మూసేసిండు. ఇంకా అండర్ గ్రౌండ్ ఉంది. ఇది ఇలాంటి దారులన్నీ మూసేసిండు. ఆ లోపల ఉన్నట్టుంది ఆయన సమాధి. సో ఈయన లాస్ట్ వాడు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నట్టుంది. మరి ఇక్కడ సమాధి ఉందా లేదా తెలవట్లేదు. ఇక్కడైతే ఒక రాయి ఉంది. సో సమాధులు తిరిగి తిరిగి అలసిపోయి మరి సమాధుల దగ్గరనే వాటర్ తాగుతున్నాం. లోపలిని మనం గ్రాండ్ సన్ దగ్గర వాటర్ తాగుతున్నాం. ఎందుకంటే గ్రాండ్ సన్కి మనం దీన్ని నివాళులు అర్పిస్తూ మనం కళ్ళు సహజ వస్తాం కదా, అట్లా ఏదో ఒక లిక్విడ్ని మనం ఇక్కడ అర్పించినట్లయితే అని చెప్పేసి ఇక్కడ వాటర్ తాగుతున్నారంతా. ఇది హాల్. ఇప్పుడు మనకు క్లియర్గా ఉంది చూడండి, కొంచెం జనం లేరు. ఇది కింద నుంచి గ్రౌండ్ నుంచి ఉండేటువంటి మార్గం. ఇది విధంగా ఫొటోస్ దిగుతున్నాం అంతే. చూడండి ఇది లోపల నుంచి మనం ఎవరు లేరు కాబట్టి ఇప్పుడే కొద్దిగా సందడి తగ్గింది. పైకి వస్తున్నాం మనం. ఇది సిచ్యువేషన్ ఇక్కడ. రైట్ ఉన్నారు. ఈ యొక్క ఎలా కట్టారో ఇది ఒక్కొక్కటి కొంచెం మనకు హెడ్ లెవెల్ ఉంది. ఇది మనమంది మళ్ళీ ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడ వంగేసి బెండ్ అవుతున్నటువంటి వాళ్ళు. ఆ విధంగా వెళ్ళాలి. సరే ఏదేమైనా మనం బయటికి వెళ్తూ ఉన్నాం. 3 టూమ్స్ చూసుకున్నాం మనం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గిజా పిరమిడ్స్. ఇక్కడ వంగాలి, ఇక్కడ కూడా వంగాలి. ఇక్కడ వంగలేదు అనుకో అవుట్. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. ఇక్కడ కూడా వంగి పైకి వెళ్ళాలి. చూడండి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు వెళ్ళిన వరకు చూపిస్తాను నేను. ఇలా కంప్లీట్ బెండ్ అయిపోవాలి. ఓకే కమా. మహేష్ వెళ్తా ఉన్నాడు చూడండి. మహేష్ లేచిండా తల ఫట్. ఇట్ ఈస్ గోయింగ్ అప్. ఇలా వంగి మాత్రమే వెళ్ళాలి. వంగి మాత్రమే వెళ్ళాలి. పైకి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంది. అంత దూరం అట్లా పట్టుకో అంతే. రికార్డింగ్లోనే ఉంది. సో ఈ విధంగా వంగి వెళ్ళాలి. పైకి ఉరుకుతా ఉన్నాం మనం.
సో ఇది పరిస్థితి. కాకపోతే ఇప్పుడు లేచినామంటే నెత్తి పగులుతుంది. పైవరకు ఇలాగే వెళ్ళాలి. చెమటలు వచ్చేసినాయి. పైకి వచ్చే వరకు అమ్మ చెమటలు వచ్చేసినాయి. ఓకే, ఇక్కడ కొద్దిగా వెళ్తురుంది. ఇది పరిస్థితి. మనం నడుచుకుంటూ 3 పిరమిడ్లను తీసి పిరమిడ్ల బ్యాక్ సైడ్ చాలా పైకి వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎంత సందడిగా ఉంది. గుర్రపు బగ్గీలు, ఇక్కడ చూస్తే రోడ్ల మీద చాలా వేగంగా వెళ్తున్న గుర్రపు బగ్గీలు. మనం కూడా ఒక గుర్రపు బగ్గీ తీసుకున్నాం ఇప్పుడు. దాని కొరకు చూస్తా ఉన్నాం. ఏరియా అంతా ఈ విధంగా ఉంది. ఒకసారి మొత్తం వైడ్ అండ్ వ్యూ చూద్దామని చెప్పేసి ఇది మన్మని పిరమిడ్, ఇది వీళ్ళనాయన పిరమిడ్, అది వాళ్ళనాయన పిరమిడ్. ఆ లాస్ట్లో కనిపించేది వాళ్ళనాయన పిరమిడ్. ఈ విధంగా 3 పిరమిడ్స్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ పిల్లలంతా కూడా ఫోటోల్లో పడిపోయారు బ్యాక్ సైడ్ వ్యూ కొరకు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఈ పని చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నా. చూడండి, అమేజింగ్గా ఉంది. వరల్డ్ వైడ్గా ఎంతోమంది వీటిని చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఇది పరిస్థితి ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడే ఒక గుర్రపు బండి మాట్లాడుకున్నాం. ఇది కారణం అయినట్లు లేదు. ఎట్లా ఉంది గుర్రపు బండి? ఎగురుతా ఉంది. కెమెరా కూడా కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయలేము. డిఫరెంట్ ఇది. దిస్ ఈజ్ డిఫరెంట్. గుర్రపు బండి మీద ఒక పనోరమా వ్యూ చూసి అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవుతాం. మరి 800 తీసుకున్నాడు. 800 అంటే దాదాపు మనది ఒక 1200-1300 రూపాయలు అవుతుందేమో. 1300 అవుతుంది. సో బాగుంది. ఇది ఒక డిఫరెంట్ రైడింగ్. ఇంకా దీని మీద గుర్రం మీద ఎక్కితే మాత్రం మనం అసలు ట్రావెల్ చేయలేము. గుర్రం కానీ ఎలిఫెంట్ కానీ. కొంచెం ఇది జట్కా బండి కాబట్టి కొంత పర్వాలేదు. సో వర్షిత్ అండ్ హిస్ ఫ్రెండ్ మహేష్ అండ్ అవినాష్. సో ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు అమ్మే వాళ్ళంతా కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి సంబంధించిన మాన్యుమెంట్స్ తీసుకొని వెళ్తారు. దీస్ ఆర్ ద షాప్. సో గుర్రపు బండిలో ప్రయాణం సాగుతూనే ఉంది. కొంచెం ఇబ్బందిగా ఉంది ఎద్దుల బండి కంటే కూడా. కాకపోతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది గుర్రం ఇది. ఒకసారి ఇక్కడ నుంచి మనం పిరమిడ్స్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడే ఇదే గుర్రపు బగ్గీలో మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఒక పనోరమిక్ వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఆ 3 పిరమిడ్స్ ఒకటే యాంగిల్లో కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ 3 పిరమిడ్స్ మనకు ఒకటే యాంగిల్లో కనిపిస్తాయి. ఆ లాస్ట్ది తాతది, మధ్యది ఈయన తండ్రిది, ఇది మనవాడు. కాబట్టి ఆయన కొడుకు మధ్యలో ఆయన కొడుకు ఈయన. వీళ్ళ 3 పిరమిడ్స్ ఈ విధంగా కట్టుకున్నారు. అయితే లాస్ట్ పిరమిడ్ అయితే ఉందో కఫూస్ పిరమిడ్ లేదా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిప్ట్, దాంట్లో మాత్రం లోపలికి వెళ్ళడానికి ఉంది. మధ్యలో మాత్రం ఎలాంటి ఎంట్రన్స్ లేదు. దీనిలో మాత్రం కింద చాలా డీప్గా వెళ్తాం. ఇందాక చూపించాం కదా, ఇది పరిస్థితి. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. మొత్తం చుట్టూ తేడారి, ఇక్కడ జనాలు ఇక్కడంతా కూడా వచ్చారు. చూడండి ఎంత ఇదిగా ఉంది చూడండి మొత్తం. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఇన్ దిస్ ఏరియా. Our horse is overtaking the other cars. సో జట్కా బండిలో వెళ్తూ ఒక్కసారి లాస్ట్గా పిరమిడ్స్ని మనం చూసుకుందాం. దిస్ ఈజ్ అవర్ హార్స్ కార్ట్. Is Mr. Arsler. What is your name? Mr. Arsler, what is your name? Shaba. Shaba. Real name, not like name. So ఇప్పుడే మనకు ఆర్స్ డ్రైవర్ ఏమన్నా కానీ ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కుఫు పిరమిడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఓపెన్ అయి ఉంటుంది. ఈ రెండవది మాత్రము ఒకసారి ఇది ఒకసారి మనవంది, ఒక తండ్రిది ఒకసారి కొడుకుది ఒకసారి, అంటే మనవండి వాళ్ళ నాన్నది. ఇది 1 year ఒకటి 1 year ఒకటి తెరిచి ఉంచుతారంట. ఇది మాత్రం ఎప్పుడు మనకు ఓపెన్ ఉంటుంది. అందుకే మనం 2 మాత్రమే చూసుకోగలుగుతాం ఎప్పుడు వచ్చినా. ఇది మాత్రం కంపల్సరీ చూసుకోగలుగుతాం. గ్రేట్ పిరమిడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పైకి వెళ్తాము. అంటే ముసలాయనది లాస్ట్ ఎవరైతే ఉన్నారో మొదటి తండ్రి ఆయన దానికి మాత్రం పైకి వెళ్తాం. మిగతా 2 కిందికి వెళ్తాం. ఆ కిందికి వెళ్ళేటివి 2 మాత్రం 1 year ఒకటి 1 year ఒకటి ఓపెన్ చేసి పెడతారట. చూడండి, మనం ఉదయం వచ్చినాము తక్కువ ఉండే, ఇప్పుడు ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది. ఇప్పుడు వస్తే ఇంకా చాలా టైం పడుతుంది మనకి. ఉదయం వచ్చిన దానికి కొంచెం బెటర్ అయింది మనకి. ఫుల్ క్రౌడెడ్ అయింది. చూడండి ఎంత క్రౌడ్ అయిపోయిందో. ఈ ఏరియా కూడా మనకు మార్నింగ్ చాలా తక్కువ ఉండే, ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది.
ఇప్పుడు సాయంత్రం 3 అవుతా ఉంది. ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. ఇప్పుడు బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో అమేజింగ్ పిరమిడ్ ఒక్కసారి మళ్ళీ చూసుకొని మనం ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఈ వ్యూలో మనకు 2 పిరమిడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇదేమో గ్రేట్ పిరమిడ్, ఇది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఈ నెక్స్ట్ పిరమిడ్ ఆ తర్వాత ఉన్న పిరమిడ్ మాత్రం ఆల్టర్నేటివ్ ఇయర్స్ అనమాట. ఇది ఒక సంవత్సరం తెరిచి ఉంటే అదొక సంవత్సరం తెరిచి ఉంటారంట. ఈ పిరమిడ్లో చుట్టూ చూడండి అప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు, అప్పుడు ఉన్నటువంటి విలేజెస్, మనకు అక్కడ ఒక పాత ఇల్లు లాంటిది కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్నీ కూడా ఎక్స్కావేషన్ చేసిన వీళ్ళు తవ్వి తీసినటువంటివి మనకు అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇలాంటివి అన్ని పిరమిడ్ చుట్టూతో ఉన్నాయి. ఆ లాస్ట్లో కూడా ఒక చిన్న విలేజ్ లాంటిది కూడా ఉంది. కానీ అక్కడికి వెళ్ళమో చూడాలి మరి. ఈ వీడియోలో మనం 3 పిరమిడ్స్ చూసుకున్నాం. మొదటి వీడియోలో తాతగారి పిరమిడ్ చూసుకున్నాం. రెండో వీడియోలో మరి తండ్రి మరియు మనవడు గ్రాండ్ సన్ యొక్క వీడియో చూసుకున్నాం. ఇందులో గ్రాండ్ సన్ యొక్క పిరమిడ్ లోపలికి వెళ్ళాం, చాలా డెప్త్ లోపలికి వెళ్ళి మొత్తం వివరంగా చూసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం తాతగారిది ఏదైతే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిప్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రతి సంవత్సరం అది తెరిచే ఉంటుంది, దాన్ని ఎల్లప్పుడూ చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం రెండోది ఏదైతే కఫ్రీ తర్వాత ఈ యొక్క గ్రాండ్ సన్ యొక్క పిరమిడ్లు ఏవైతే ఉన్నావో ఇది మాత్రము ఆల్టర్నేటివ్ ఇయర్స్ అనమాట. ఒక ఇయర్ మరి కఫ్రీ తెరిచి ఉంటే ఇంకొక ఇయర్ ఈ సక్సెసర్ లేదా గ్రాండ్ సన్ యొక్క పిరమిడ్ తెరిచి ఉంచుతారు. అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా మనం ఈజిప్ట్ గాజాలో 2 పిరమిడ్లు మాత్రమే లోపలికి వెళ్ళి చూసుకోగలం. మరి గ్రాండ్ ఫాదర్ పిరమిడ్ ఏమో పైకి వెళ్ళాలి, దాదాపు 150 మీటర్ల పైకి వెళ్ళాలి. గ్రాండ్ సన్ పిరమిడ్ అయితే మనం దాదాపు ఒక 30-40 మీటర్స్ లోపలికి వెళ్ళాం. ఈ విధంగా ఈ పిరమిడ్లు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మనం జట్కా బండి తీసుకొని వెళ్ళాం కదా, ఆ జట్కా వాడు మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఫస్ట్ చాలా డబ్బులు అడిగాడు, ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచిగానే మనకు అంతా చూపించాడు. ఆ పనోరమా వ్యూ తర్వాత పిరమిడ్ల దగ్గర మీరంతా ఎగరండి ఫోటో తీస్తా అన్నాడు. మేము కూడా ఉత్సాహంగా పైకి ఎగిరి ఫోటోలు తీయించుకుంటే మరి నా స్పెట్స్ రేబాన్ స్పెట్స్ దాదాపు మోర్ దెన్ 20-25,000 వాల్యూ చేసే స్పెట్స్ ఎగిరి కింద పడ్డాయి. అవి అయితే పోయినవి. ఏదేమైనా చాలా మధురానుభూతి కలిగింది ఈ పిరమిడ్స్. చాలా అద్భుతం. ఎందుకంటే ప్రపంచంలో 7 వింతల్లో ఇది ఒక వింత. మరి అంతంత పెద్ద రాళ్ళను ఆ రోజుల్లో ఎలా కట్టారు, అది కేవలం చనిపోయిన తర్వాత డివైన్ లైఫ్ గడపాలనే ఒక ఉద్దేశంతో ఫారో చక్రవర్తులు మరి ఎంత కష్టపడి కట్టారో, లేకపోతే ఎంతమంది స్లేవ్స్ను కష్టపెట్టారో, ఏదేమైనా కూడా అద్భుతమైన నిర్మాణాలు ఇవి చూడడం చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ఆనందం కలిగింది అనుకుంటా. మరి ఈ వీడియోలు చూసి మీరు ఆనందిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్స్ పెరిగితే ఇంకా ముందు నేను ఎక్కడికైనా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వీడియోస్ను తీసి ఉత్సాహంగా ఇంకా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.